పుట్టపర్తులు గుమ్మడికాయలు బాగా తగిలిసినట్టున్నాయి నాకు అదే. సుబ్బారావు గారే అరిటాకులు అంటున్నారు. పెట్టేస్తే సుబ్బారావు ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే ఓం శ్రీ స్వామి స్వాములు భవానీలు తృప్తిగా ఆరోగ్యం మమ్మల్ని ఆశీర్వదించండి. స్వామి శివస్వాములు మాలయేశ్వర స్వాములు అందరూ వెంకట శబరి సంతోష్ పవన్ కుమార్, వారి కోడలు లక్ష్మీ ఇందుజ, వారి చిన్న కుమారుడు భాస్కర్ భగవాన్. ప్రతి సంవత్సరం గత 5 ఏళ్ల క్రితం మన కడికొండ ప్రసాద్ గురుస్వామి గారు బాబు గారు ఆయన తీసుకొచ్చి మన ఈ దేవాలయంలో ఈ భిక్షా కార్యక్రమాలకి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆయన కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం వారి ఈ రోజున ఈ భిక్షా ప్రదానం చేస్తూ స్వామి సేవలు తరిస్తున్నారు. పరిచయం చేసిన మన ప్రసాద్ గురుస్వామి గారికి, ఈ భిక్షా ప్రదానం చేస్తున్న మన పట్టాభి రామారావు గారి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వాములు అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళ కలుగుగాక. స్వాములు భవానీలు అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ ఆశీస్సులు భిక్ష అనంతరం అందించవలసింది కోరుతూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. వారిని గురుస్వామి గారు దుశ్శాలతో సత్కరిస్తారు. వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళ కలుగుతారు. బండి శ్రీనివాసరావు గారు 26 కేజీల బియ్యం ఈ భిక్షా కార్యక్రమానికి విరాళంగా అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళగా కలుగుతారు. పిచ్చిగా ఇండిపెండెన్స్ 500 రూపాయలు ఈ భిక్షా కార్యక్రమానికి నగదుగా అందించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళ కలుగుతారు.
మీలో ఎవరైనా కూడా ఇంకా ఈ ముఖ్యంగా ఇవాళ రేపు ఎల్లుండి కార్తీక మాసం ఉంది, కార్తీక ఉత్సవం నిర్వహించబడుతుంది. 1008 దీపాలు మన ప్రాంగణంలో వెలిగిస్తారు. ఆ రకంగా రేపు సాయంత్రం 7 గంటలకు అందరూ కూడా ఆ జ్యోతి ఉత్సవంలో పాల్గొవచ్చు. రేపు పూర్తిగా కూడా దేవాలయం ఆ కార్యక్రమంలో నిర్వహించబడుతుంది. ఇక బయట రేపు ఉండదు, బయట లైన్ తీసేస్తాం. ఎందుకంటే అక్కడే లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. లోపల ఉన్న 6 లైన్లే ఉంటాయి. చంద్రుడి వచ్చినట్టయితే త్వరగా మనం ముగించుకోవచ్చు. జ్యోతి ఉత్సవం నిర్వహించబడుతుంది. 1008 దీపాలు మన ప్రాంగణంలో వెలిగిస్తారు. ఆ రకంగా రేపు సాయంత్రం 7 గంటలకు అందరూ కూడా ఆ జ్యోతి ఉత్సవంలో పాల్గొవచ్చు. రేపు పూర్తిగా కూడా దేవాలయం ఆ కార్యక్రమంలో నిర్వహించబడుతుంది. ఇక బయట రేపు ఉండదు, బయట లైన్ తీసేస్తాం. ఎందుకంటే అక్కడే లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. లోపల ఉన్న 6 లైన్లే ఉంటాయి. చంద్రుడి వచ్చినట్టయితే త్వరగా మనం ముగించుకోవచ్చు. కూడా తలొక పత్రాన్ని కూడా అందించవచ్చు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన దేవాలయ అర్చకులు సాయి స్వామి, మురళీ స్వామి వాళ్ళ ఇంట్లో అన్నదాన ప్రభు అందరినీ ఆహ్వానం పలుకుతున్నారు. అలాగే మన సుజుకి షోరూమ్ అధిపతి నారా శేషు గారి జూట్ మిల్లు, అది మన గవర్నమెంట్ దిగిన వెంటనే జూట్ మిల్లు పక్కన ధర్మపేరి ప్రాంగణంలో కూడా పడి పూజ భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి కూడా హాజరై జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. ఓ స్వామియే అన్నదాన ప్రభువే, అన్నదాత అన్నదాత అన్నదాత, సుఖీ భవ సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ. స్వామి శరణం.